ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఒక వ్యక్తి జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా కనిపిస్తాయి, కానీ ఆ రోజుల్లోనే విధి నిశ్శబ్దంగా తన ఆట మొదలు పెడుతుంది. వృషభ రాశి వారికి 26, 27, 28 తేదీలు అలాంటి రోజులే అని చెప్పాలి. దేవుడు మీకు ఒక సంకేతం పంపుతున్నాడా, లేక మీ జీవితంలో పెద్ద మార్పుకు ఇది ఆరంభమా? ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ జాతకం కాదు. ఇది మీ మనసును తాకే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు ఎందుకు వచ్చాయి, ఇక ముందు జరగబోయే మార్పులేమిటి, ఎవరి వల్ల మీ జీవితంలో వెలుగు వస్తుంది, ఎవరి వలన పరీక్షలు ఎదురవుతాయి, అన్నింటి గురించి లోతుగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ 3 రోజులు సాధారణ రోజులు కావు. ఎందుకంటే మీ రాశిపై శుక్ర ప్రభావం, గురు దృష్టి, కొన్ని సందర్భాల్లో శని పరీక్షలు ఒకేసారి కనిపిస్తున్నాయి. అందుకే ఈ 3 రోజులు మీకు ఒక పరీక్షలా కనిపించినా ఆశీర్వాదంగా మారే అవకాశం ఉంది. ఒక చిన్న కథ చెబుతాను. ఒకసారి ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేసి ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేవాడు. కానీ వర్షం రాకపోవడంతో నిరాశపడ్డాడు. దేవుడా, నన్నెందుకు ఎలా పరీక్షిస్తున్నావు అని అడిగాడు. కానీ కొన్ని రోజుల తర్వాత భారీ వర్షం పడింది. అప్పుడే తెలిసింది, ఆలస్యమైనా దేవుడు ఇచ్చేది గొప్పగా ఉంటుంది అని. వృషభ రాశి మిత్రులారా, మీ జీవితంలో కూడా ఇదే జరుగుతున్న సంకేతం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆలస్యమైన పనులు ఒక్కసారిగా ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. 26వ తేదీ 26వ తేదీ ఉదయం నుంచే మీ మనసులో ఒక విచిత్రమైన భావన ఉంటుంది. ఏదో జరగబోతుంది అనే ఫీలింగ్ కలగవచ్చు. కొంతమంది వృషభ రాశి వారు గతాన్ని ఎక్కువగా ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ జ్యోతిష రహస్యం ఉంది. ఈరోజు మీకు ఒక వ్యక్తి ద్వారా కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంది. అది ఉద్యోగం కావచ్చు, డబ్బుకు సంబంధించిన విషయం కావచ్చు, లేక చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త కావచ్చు. అయితే జాగ్రత్త చాలా అవసరం అని చెప్పాలి. ఈరోజు మీ చుట్టూ ఉన్న అందరూ మీ మంచికే ఆలోచించరు. కొందరు మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం ఉంది. అందుకే మీ ప్రణాళికలు ఎవరికీ చెప్పకండి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈరోజు ఉదయం ఇంటి బయట పక్షి శబ్దం వినిపించడం, అనుకోకుండా దేవాలయం గుర్తుకు రావడం, పాత వ్యక్తి కాల్ చేయడం, ఇవన్నీ మీకు విధి కదులుతుంది అనే సంకేతాలుగా పరిగణించవచ్చు. మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న టెన్షన్ రావచ్చు. కుటుంబంలో చిన్న మాట పట్టింపులు రావచ్చు. కానీ మీ సహనం మీ బలం అవుతుంది. ప్రేమ విషయంలో కొందరికి ఒక ఆశ్చర్యకర పరిణామం కనిపిస్తుంది. మాట్లాడకుండా దూరమైన వ్యక్తి మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా ఒక ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. కానీ ఖర్చుల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యముగా అనవసర కొనుగోళ్లు తగ్గించడం మంచిది అని చెప్పాలి. రాత్రి సమయానికి ఒక ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. ఆ సమయంలో ఒక చిన్న దీపం వెలిగించి మనసులో కోరిక కోరితే మంచి ఫలితం ఉండవచ్చు. కానీ వృషభ రాశి మిత్రులారా, 27వ తేదీ మాత్రం ఇంకా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. వృషభ రాశి మిత్రులారా, 26వ తేదీ మీలో ఆలోచనలను కదిలిస్తే 27వ తేదీ మాత్రం మీ జీవిత దిశను మార్చే సంకేతాలను తీసుకురావచ్చు. ఈరోజు మీ చుట్టూ జరిగే చిన్న సంఘటనలను తేలికగా తీసుకోకండి. ఎందుకంటే కొన్నిసార్లు విధి పెద్ద మార్పులను చిన్న సూచనల రూపంలోనే చూపిస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, వృషభ రాశి వారు ఓర్పు ఎక్కువగా చూపుతారు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. ఈ 3 రోజుల్లో అదే లక్షణం మీకు ఒక గొప్ప మార్గాన్ని చూపించబోతుంది. ఒక చిన్న దివ్యగాథ చెబుతాను. ఒక శిష్యుడు తన గురువును అడిగాడు, గురువర్య, నా జీవితంలో ఎందుకు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి అని. అప్పుడు గురువు నవ్వుతూ ఒక దీపాన్ని చూపించాడు. ఈ దీపం వెలిగే ముందు చీకటి ఎక్కువగా కనిపిస్తుంది, కానీ వెలుగు మొదలైతే చీకటి వెనక్కి తగ్గాల్సిందే అన్నాడు. వృషభ రాశి మిత్రులారా, మీ జీవితంలో కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడు దగ్గర పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 27వ తేదీ ఈరోజు ఉదయం లేవగానే మీలో ఒక కొత్త ఆలోచన పుడుతుంది. కొందరికి అకస్మాత్తుగా ఒక నిర్ణయం తీసుకోవాలనే భావన కలగవచ్చు. గతంలో భయపడి వదిలేసిన పని మళ్ళీ మొదలు పెట్టాలని అనిపించవచ్చు. జ్యోతిష్యపరంగా చూస్తే ఈరోజు శుక్ర ప్రభావం బలంగా ఉండటం వలన ఆకర్షణ, ధనం, సంబంధాలు మీకు అనుకూలంగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో శని ప్రభావం కారణంగా పరీక్షలు కూడా రావచ్చు. అంటే ఏది సులభంగా దొరికితే అది శాశ్వతం కాకపోవచ్చు.
కాస్త కష్టపడి సంపాదించినదే నిలిచిపోతుంది అని చెప్పాలి. ఉద్యోగము, వ్యాపారము. ఉద్యోగస్తులకు ఒక కీలక సమాచారం రావచ్చు. పై అధికారుల నుంచి గుర్తింపు రావడము లేదా కొత్త బాధ్యతలు తీసుకునే పరిస్థితి రావచ్చు. వ్యాపారం చేసే వృషభ రాశి వారికి ఈరోజు కొత్త పరిచయాలు లాభాన్ని ఇవ్వగలవు. ముఖ్యముగా పాత కస్టమర్ లేదా పాత పరిచయం మళ్ళీ మీకు ఉపయోగపడే సూచనలు ఉన్నాయి. అయితే ఒక హెచ్చరిక ఉంది. ఈరోజు ఎవరైనా త్వరగా డబ్బు వస్తుంది అనే ఆశ చూపిస్తే జాగ్రత్త పడండి. మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సంబంధాలు. ఇంట్లో కొంతకాలంగా ఉన్న అపార్థాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొందరికి దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఒక వృద్ధుడి ఆశీర్వాదం ఈరోజు మీకు చాలా మంచిని చేయగలదు అని చెప్పాలి. పెద్దల మాటలను తేలికగా తీసుకోకండి. ప్రేమ, వివాహం. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు భావోద్వేగపూరితంగా ఉంటుంది. కొంతకాలంగా మాట్లాడని వ్యక్తి నుంచి మెసేజ్ రావచ్చు. అపార్థాలు తగ్గే సూచనలు ఉన్నాయి. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి పరిచయం వచ్చే అవకాశం కూడా ఉంది. ఆధ్యాత్మిక సంకేతం. ఈరోజు మీకు వరుసగా 3 సార్లు ఒకే విషయం కనిపించడం, ఒకే పేరు వినిపించడం, అనుకోకుండా ఆలయం గుర్తుకు రావడం, ఇవన్నీ యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఇది విశ్వం మీకు చెబుతున్న ఒక సంకేతం కావచ్చు. ఇప్పటి వరకు భరించావు, ఇక నీకు ఫలితం దగ్గరలో ఉంది అని. రాత్రి సమయంలో లక్ష్మీదేవి లేదా పరమేశ్వరుని ధ్యానం చేయడం మంచిది. ఒక చిన్న నెయ్యి దీపం వెలిగిస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వృషభ రాశి మిత్రులారా, ఇప్పటి వరకు జరిగినది ఒక సూచన మాత్రమే. అయితే 28వ తేదీ మాత్రం ఒక నిర్ణయాత్మక మలుపు కావచ్చు. ఈరోజు మీరు చేసే ఒక నిర్ణయం, మాట్లాడే ఒక మాట, కలిసే ఒక వ్యక్తి రాబోయే రోజులకు బలమైన పునాది వేయవచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి. విధి తలుపు తట్టినప్పుడు చాలామంది దాన్ని సమస్యగా భావిస్తారు. కానీ తెలివైన వారు దాన్ని అవకాశంగా మార్చుకుంటారు. ఈరోజు మీ జీవితంలో అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక చిన్న ఆధ్యాత్మిక కథ. ఒకసారి ఒక భక్తుడు ప్రతిరోజు దేవుడిని ప్రార్థించేవాడు. నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని అడిగేవాడు. ఒకరోజు ఒక సాధువు అతనికి ఇలా చెప్పాడు. నువ్వు ఎదురు చూస్తున్న మంచి రోజు ఒకేసారి రాదు. ముందు పరీక్ష వస్తుంది, తర్వాత అవకాశం వస్తుంది, ఆ తర్వాత ఆశీర్వాదం వస్తుంది అని. కొన్ని రోజుల తర్వాత అతనికి వచ్చిన చిన్న అవకాశం అతని జీవితాన్నే మార్చేసింది. వృషభరాశి మిత్రులారా, ఈ కథ ఇప్పుడు మీ పరిస్థితికి చాలా దగ్గరగా కనిపిస్తుంది. 28వ తేదీ. ఈరోజు ఉదయం నుంచే మీలో ఒక స్పష్టత పెరుగుతుంది. ఇంతకాలం మనసులో ఉన్న గందరగోళం కొంత తగ్గినట్టు అనిపిస్తుంది. ఏది చేయాలి, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి అనే విషయంలో ఒక నిర్ణయం తీసుకునే స్థితికి రావచ్చు. ధనం, ఆర్థిక పరిస్థితి. ఆర్థికంగా ఈరోజు కొంత ఊరట కనిపిస్తుంది. ఆగిపోయిన డబ్బు, ఆలస్యమైన చెల్లింపు లేదా కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం రావచ్చు. అయితే ఒక విషయం చాలా ముఖ్యం. డబ్బు వచ్చిన వెంటనే పెద్ద ఖర్చులు పెట్టడం తగ్గించండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన అవసరం రావచ్చు. కొంతమందికి బంగారం, భూమి, ఆస్తి విషయాల్లో చర్చలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం, కెరీర్. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి గుర్తింపు రావచ్చు. కొందరికి ట్రాన్స్ఫర్, కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం కనిపించవచ్చు. వ్యాపారస్తులకు అయితే ఇది ఒక పునఃప్రారంభ రోజు లాంటిది అని చెప్పాలి. గతంలో ఆగిపోయిన పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కుటుంబం, బంధాలు. ఇంట్లో ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు. గతంలో జరిగిన చిన్న గొడవలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యముగా తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో మీరు వరుసగా కొన్ని సంకేతాలు గమనించవచ్చు. పాత స్నేహితుడు అకస్మాత్తుగా సంప్రదించడం, ఆలయం, గంట శబ్దం, దివ్యనామం తరచుగా వినిపించడం, ఒకే కల మళ్ళీ మళ్ళీ రావడం, అనుకోకుండా తెల్లవారుజామున మెలకువ రావడం. ఇవి కొందరికి సాధారణంగా అనిపించవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఇవి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అనే సంకేతాలుగా భావిస్తారు. ఈ 3 రోజుల గుప్త రహస్యం. 26వ తేదీ ఆలోచన, 27వ తేదీ పరీక్ష, 28వ తేదీ ఫలితం వైపు మొదటి అడుగు అని చెప్పాలి. వృషభరాశి మిత్రులారా, మీరు ఇప్పటి వరకు చాలా భరించి ఉండవచ్చు. కొందరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయి ఉండవచ్చు.
మీరు చేసిన మంచికి ప్రతిఫలం రాలేదని బాధపడుతూ ఉండవచ్చు. కానీ జ్యోతిష సంకేతాలు ఒక విషయం చెబుతున్నాయి. మీ సమయం నెమ్మదిగా మారుతుంది. ఆలస్యంగా వచ్చిన అదృష్టం బలంగా రావచ్చు అని. ఈ 3 రోజుల్లో కోపాన్ని తగ్గించి మాటల్లో జాగ్రత్తగా ఉంటే పెద్ద సమస్యలు చిన్నవిగా మారిపోతాయి. ముఖ్యముగా శుక్రవారం ఉదయం గోమాతకు ఆహారం పెట్టడం, లక్ష్మీదేవి ప్రార్థన లేదా ఓం శ్రీం మహాలక్ష్మే నమః అనే మంత్రజపం మీకు మానసిక బలాన్ని ఇవ్వచ్చు. వృషభ రాశి మిత్రులారా, ఈ 3 రోజులు కేవలం తేదీలు కాదు. ఇవి మీ జీవితంలో ఒక మలుపునకు సంకేతాలు కావచ్చు. కొన్ని బాధలు ముగిసే దశలో ఉన్నాయి. కొన్ని కొత్త తలుపులు తెరుచుకునే సమయం దగ్గరలో ఉండవచ్చు. విధి మిమ్మల్ని పరీక్షించినప్పుడు భయపడకండి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు పెద్ద ఆశీర్వాదానికి ముందు మన సహనాన్ని పరీక్షిస్తాడు. శుభం భూయాత్. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.